పరోపకారి పాపన్న కథలలో మొదటి కథ పాపన్న చదువు. ఒక ఊళ్ళో పాపన్న అనే కుర్రవాడుండేవాడు. చిన్నతనంలోనే వాడి తండ్రి చనిపోతే తల్లే వాణ్ణి కష్టపడి పెంచింది. ఒకరికి సహాయపడటం అంటే పాపన్నకు ఎంతో ఆనందం. ఇరుగు పొరుగు వాళ్లకు, ఎరిగిన వాళ్లకు, ఎరగని వాళ్లకు, దారిలో కనిపించిన వాళ్లకు ఏ విధమైన సహాయం కావాల్సి వచ్చినా సంతోషంగా చేసేవాడు. ఇతరులకు సహాయంగా వెళ్ళేటప్పుడు వాడికి ఒళ్ళుపై తెలిసేది కాదు. తన సొంత పనులు కూడా మర్చిపోయేవాడు. అందుచేత వాడు గ్రామానికంతటికీ జీతము బత్తెము లేని నౌకరయ్యాడు. వాణ్ణి అందరూ పరోపకారి పాపన్న అని పిలిచేవాళ్ళు. అస్తమానం అందరికీ ఏదో రకమైన పనులు చేస్తూ ఉండడం వల్ల పాపన్న మంచి పనిమంతుడయ్యాడు. అదీగాక వాడి సహాయం పొందిన వారిలో కొంతమంది అయినా వాడి చేతిలో ఒక తినే వస్తువో 2 రాగి డబ్బులో పెడుతూ ఉండేవారు. ఇవ్వకపోతే వాడు అడిగేవాడు కాదు, ఇస్తే మాత్రం తీసుకునేవాడు. ఇదంతా చూసి వాడి తల్లి తన కొడుకు ప్రయోజకుడవుతాడని ఎంతో సంతోషించింది. కానీ రాను రాను పాపన్న పరోపకార బుద్ధి గొప్ప అనర్థంగా తయారైంది. వాడు రోజూ నీళ్ల కోసం చెరువుకు వెళ్ళేవాడు. అక్కడ ఏ ముసలిదో ముసలివాడో ఈ బిందె కాస్త సాయం పట్టు నాయనా అని అడిగితే, ఎందుకులేండి మీ ఇంటికి నేనే పట్టుకొస్తాను అని తన బిందె అక్కడ వదిలేసి వాళ్ళ బిందెను వాళ్ళ ఇంటికి చేర్చి మరీ వచ్చేవాడు. ఈ ధోరణి చూసి తల్లి పాపన్నతో, ఎంతసేపు నువ్వే ఇతరులకు సహాయం చేస్తున్నావు కానీ ఇతరులు కూడా నీకు సహాయం చేయవద్దట్రా? తనకు మాలిన ధర్మం ఎక్కడైనా ఉంటుందా? నీ కష్టానికి ఎంతో కొంత ప్రతిఫలం లేకపోతే ఎలా నాయనా అన్నది. వాళ్ళకే లేకపోతే పాపం మనకేమిస్తారమ్మా అన్నాడు పాపన్న. ఒకనాడు ఉత్తాన ద్వాదశి నాడు ఉదయం పాపన్న తల్లి దోశలు పాయసము చేయాలనుకున్నది. ఆమె పాపన్నకు డబ్బులిచ్చి పప్పు బెల్లము యాలకులు తీసుకురా అని చెప్పి పంపింది. పాపన్న దుకాణానికి పోతూ ఉంటే కందారెడ్డి వీధి అరుగు మీద కూర్చుని ఉన్నాడు. ఆయన పాపన్నను చూడగానే, పాపన్న కాస్త ఉపకారం చేసి పెట్టాలి. మా పని మనిషి రామి ఇంతవరకు రానే లేదు. కాస్త దాని గుడిసెకు వెళ్ళి వెంటనే రమ్మంటున్నారని పిలుచుకురావాలి అన్నాడు. ఈ రామి 2 ఇళ్ల వాళ్లకు పాలు పోస్తుంది. ఉదయమే పాలు పితికి ఆ 2 ఇళ్ల వాళ్లకు ఇచ్చి కందారెడ్డి గారింటికి పనికి వెళుతూ ఉంటుంది. కానీ ఈరోజు పాలు పితకడం ఆలస్యమైంది. పాపన్న వచ్చి రెడ్డిగారు రమ్మంటున్నారని చెప్పే సమయానికి అప్పుడే పాలు పితకడం పూర్తి చేసింది. అవును నాయనా, ఇవాళ ఆవు మొండికెత్తడం చేత పాలు పితకడం కాస్త ఆలస్యమైంది. కాస్త నువ్వు ఈ పాలు వాడక ఇళ్లకు చేర్చావంటే నేను ఇప్పుడే కందారెడ్డి గారింటికి బయలుదేరుతాను అన్నది రామి. ఇటు రామికి అటు కందారెడ్డి గారికి కూడా ఉపకారం చేసినట్టు ఉంటుందని పాపన్న పాలు తీసుకుని రామి చెప్పిన 2 ఇళ్లకు అందించి వస్తుండగా నెత్తిన పెద్ద మూట పెట్టుకుని రొప్పుతూ పురోహితుడు సుబ్బయ్య శాస్త్రులు ఎదురయ్యాడు. సమయానికి కనపడ్డావు పాపన్న, బరువు మొయ్యలేక చస్తున్నాను. కాస్త ఈ మూట మా ఇంటి దాకా చేర్చుదు, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడాయన. ఇవ్వండి స్వామి అని పాపన్న పురోహితుడి మాటను వారింటి దాకా మోసుకుపోయి అక్కడి నుంచి అంగడికి వెళ్ళాడు. అంతకు మునిపే కర్ణంగారు ఒక మూట బియ్యం అంగడిలో కొని కూలివాడి కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన పాపన్నను చూడగానే, నాయనా పాపన్న, కూలివాడు దొరకలేదు. కాస్త ఈ బియ్యం మా ఇంటికి చేర్చావంటే వంట సిద్ధమై ఉంటుంది. అన్నం తిని మరీ వెళ్దువు గాని అన్నాడు. పాపన్న కర్ణంగారింటికి బియ్యం చేర్చి అక్కడే భోజనం చేసి ఆకలి బాధ తీరింది గనక మళ్ళీ పరోపకారం చేస్తూ 3 జాములప్పుడు ఎవరి పని మీదనో తన ఇంటివైపుగా వచ్చాడు. తల్లి వాణ్ణి చూసి కేకపెట్టి పిలిచి, పొద్దున్ననగా వెళితివి, పప్పు బెల్లము యాలకులు ఏవిరా అన్నది. ఇదిగో ఇప్పుడే వెళ్ళి తెస్తానమ్మా అన్నాడు పాపన్న. 12 గడియలు దాటిపోయాక ఇప్పుడు తెచ్చి మాత్రం ఏం లాభం అంటూ తల్లి వాణ్ణి గట్టిగా తిట్టింది. ఇది జరిగాక ఆమెకు పాపన్నను గురించిన పెద్ద దిగులు పట్టుకున్నది. వాడి పరోపకార ధోరణిని ఈ విధంగా సాగనిస్తే వాడు ఎందుకు కొరగాకుండా పోతాడని అనుకుని ఆమె కాస్త తెలిసిన వారిని సలహా అడిగింది. మంచి గురువు దగ్గర చేర్చి చదువు చెప్పిస్తే పాపన్న బాగుపడిపోతాడు. ఆ పని చెయ్యి అని పెద్దలు సలహా ఇచ్చారు. కోనంగిపురంలో ఒక గురువు ఉన్నాడు. పాపన్నను ఆయన దగ్గరికి పంపడానికి తల్లి నిశ్చయించింది.
పాపన్న కూడా కొత్త చోటుకి వెళ్ళి కొత్త మనుషుల మధ్య తిరగటానికి ఉబలాటపడ్డాడు. పాపన్నకు పనులు చేయటంలో అమితమైన ఆనందం ఉందని గురువు త్వరలోనే గ్రహించాడు. ఆయన 3 సంవత్సరాల పాటు పాపన్న చేత అంతులేని చాకరీ చేయించుకుని అక్షర జ్ఞానం కలిగించాడు. ఆ పైన పరోపకార్థం ఇదం శరీరం, పరం పరోపకారార్థం యో జీవతి సజీవతి, ఉపకారః పరమో ధర్మః మొదలైన మొక్కలు వాడికి నచ్చేవి 4 చెప్పి, నీ చదువు అయిపోయింది వెళ్ళిరా అని అన్నాడు. వచ్చే సంచికలో రాజసన్మానం కథ చెప్పుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.